విజ్ఞప్తి చేసింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగస్వామ్య పక్షాలన్నింటినీ ఒక్కతాటిపైకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఎఫ్డీఐలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న డీఎంకేకు వాటి వల్ల కలిగే ప్రయోజనాలను వివరించనున్నట్టు వెల్లడించింది. పార్లమెంట్లో విపక్షాలు లేవనెత్తే సవాళ్లకు ధీటుగా సమాధానమిస్తామని యూపీఏ స్పష్టం చేసింది. ఎఫ్డీఐలపై కేంద్ర నిర్ణయానికి మద్దతివ్వబోమని యూపీఏ మిత్రపక్షం డీఎంకే స్పష్టం చేయడంతో ఈ విషయంలో ఆ పార్టీకి నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తామని ప్రభుత్వం తెలిపింది. డీఎంకేను కీలక భాగస్వామ్య పక్షంగా అభివర్ణించిన కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మ ఎఫ్డీఐల వల్ల కలిగే ప్రయోజనాలను వారికి వివరిస్తారని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రధాని మన్మోహన్ సహా కాంగ్రెస్ నాయకత్వం డీఎంకే నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతారని తెలిపారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భాగస్వామ్య పక్షాలన్నీ ప్రభుత్వానికి మద్దతు కొనసాగిస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. DMK is a valuable ally, and I am sure the senior leadership of the Congress, including the Prime Minister, has spoken and will speak to the DMK leadership. We will convince them that all the concerns that have been expressed in the past have been addressed in shaping the policy. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తృణమూల్ ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానంపైన ఆనంద్ శర్మ ఘాటుగా స్పందించారు. ప్రతిపక్షాల నుంచి ఎదురయ్యే సవాళ్లకు ధీటుగా సమాధానమిస్తామని పేర్కొన్నారు. కార్యనిర్వహణ నిర్ణయంపై ఇంతవరకు పార్లమెంట్లో ఓటింగ్ నిర్వహించలేదని ఆనంద్ శర్మ తెలిపారు. ఫెమా చట్టం కింద ఎఫ్డీఐలపై ఓటింగ్ నిర్వహించాలన్న విపక్షాల డిమాండ్ను ఆయన తప్పుపట్టారు. ఫెమా చట్టాన్ని సవరించాకనే అది సాధ్యమవుతుందని పేర్కొన్నారు.